నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటూ 1,000,000 మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే నా యొక్క లక్ష్యం అని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా మహిళలందరూ కూడా బిజినెస్లోకి రావాలి. సూపర్ మార్కెట్లు, మిగతా ఏవైతే హబ్లు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వాటిలో కావచ్చు, లేకపోతే డీమార్ట్ తరహాలో అటు బ్లింకిట్ వాటికి సంబంధించినటువంటి ఏవైతే బిల్డింగ్లు ఉన్నాయో ఆ సూపర్ మార్కెట్ తరహాలో మహిళలు కూడా అట్లాంటివి వాటిని కూడా నడిపించదగ్గేటువంటి శక్తిలాగా మారాలి. అందరూ బయటికి రావాలి. కావాలంటే వాళ్ళకు ఒక 100 ఎకరాల వరకు భూమిని కూడా మేము లీజ్కి ఇవ్వడానికి, అతి తక్కువ ధరకి లీజ్కి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్త్రీ శక్తి క్యాంటీన్స్ ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి భవనాలు కూడా నేను ఆయన వర్చువల్గా చేయడం జరిగింది. అయితే వాస్తవానికి అక్కడ ఆయనేమో మరి మహిళల్ని కోటీశ్వర్లు చేస్తామంటే ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు ఏమంటా ఉన్నారంటే ఫస్ట్ మాకు ఇవ్వాల్సినటువంటి 2,500 ఇవ్వమని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి తాండ్ర మేఘన గారు ఉన్నారు, బీఆర్ఎస్ నాయకురాలు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఎట్లా చూస్తారు ఆయన 1,00,00,000 మందిని కోటీశ్వర్లు చేస్తా అంటుండు మహిళల్ని, మరి మీరు ఎప్పుడు కాబోతా ఉన్నారు కోటీశ్వర్లు? ఇప్పుడు 3 సంవత్సరాల నుండి ఎంతమంది కోటీశ్వర్లు అయినారో అదొక్కటి చూడాలి. ఇంకోటి, ఈయన ముచ్చట్లు ఏముంటాయంటే నీటి మీద బుడుగా ఎట్లుంటుంది గట్లుంటి మాటలు అబద్ధాల హామీలు 420 గ్యారంటీలు ఇచ్చి గద్దెనెక్కి కూర్చున్నాడు. ఇప్పుడు పుట్టబోయే పిల్లకు ఒక గుడ్డదేరా నాయన అంటే సచ్చే ముసల్దానికి పాడేగడతా అన్నట్టుంది ఈయన శాస్త్రం. ఎందుకు అనంటే ఇప్పుడు ఆయన హామీలు ఏమి ఇచ్చిండు? 6 గ్యారంటీలు ఇచ్చిండు. అందులో ఒకటి బస్సు చేసిండు, బస్సు ఫ్రీ చేసిండు. ఆ బస్సు ఫ్రీ చేసి కూడా ఏం చేసిండు? భార్యకు ఫ్రీ చేసిండు, భర్త దగ్గర నుండి లాగిండు. అందులో నువ్వు చేసింది ఏమీ లేదు, ప్రజలకు అర్థమవుతుంది నీ దొంగ హామీలు, దొంగ మాటలు అన్నీ. అని ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు సరే నువ్వు బిజినెస్లో అందరినీ ముందుకు రమ్మంటున్నావు, మళ్ళీ ఇచ్చిన 6 గ్యారంటీలలో ఇంకా 5 గ్యారంటీలు ఏమైనాయి? ఇప్పుడు 2,500 చూసుకోండి, స్కూటీలే అన్నాడు. 18 ఏండ్లు నిండిన ప్రతి మహిళకు 2,500 అన్నాడు. మళ్ళీ ఈ 3 ఏండ్ల నుండి 2,500 కలిపితే ఇప్పటి వరకు ఏది అయిందో ఇవన్నీ ముందు కంప్లీట్ చేసినాక ఇంకో స్టెప్ వేయమనండి. ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఏదో స్టంట్ వేసి ఏదో దొంగ మాటలు చెప్పి మళ్ళీ ఏదో చేయాలనుకుంటారు, కానీ ఖచ్చితంగా ప్రజలు తరిమి కొడతారు. ఎందుకంటే ఈయనకు బాగా అలవాటు అయిపోయింది. దొంగ మాటలు మాట్లాడుకుంటూ అబద్ధాల హామీలు ఇచ్చుకుంటూ గద్దెలో కూర్చోవాలి, గద్దె మీద ఉండి నేను అన్నీ రాక్షస పాలన చేయాలి. ప్రజలు బాధపడుతుంటే, ప్రజలు ఏడుస్తుంటే ముందే ఆయన శాడిస్టీ సైకో సీఎము. ఆయనకు ఎట్లుంటుందంటే అందరు ఏడుపులు అర్థనాదాలు వింటే అబ్బా ఎంత బాగుంది అన్నట్టు ఆయనే చెప్పిందే కదా, అట్లు ఉంటుంది. ఇక ఆయన ముచ్చట్లు గవే ఉంటాయి. ఇక ఆయన ఎంత చెప్పినా కానీ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. అది బీఆర్ఎస్ మహిళలుగా మేము చెప్పడం కానీ కాదు, కానీ ప్రజలు నమ్ముతలేరు. నమ్మినుంటే నిజంగా మీకు ఆ సత్తా ఉండుంటే 10 మందిని రాజీనామా చేయించి మీరు ఎలక్షన్ బరిలోకి దిగిన ఉంటే తెలుస్తుండే మీ సత్తా ఏందో అనేది. అయితే వాస్తవానికి ఆయన చెప్తుంది ఏంటంటే సూపర్ మార్కెట్లు కట్టుకోవాలి, ఆ కట్టుకోవడానికి కావాల్సినటువంటి వసతులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. కాబట్టి సూపర్ మార్కెట్లు, బజార్లు, గోదాములు, రైతులకు సంబంధించినటువంటి గోదాములు కూడా అట్లాంటి వాటిలో కూడా మహిళలు రావాలి, మేము ప్రోత్సహిస్తామని కూడా ఆయన చెప్తా ఉన్నాడు. రైతులు హరిగోస పడుకుంటే ఏడుస్తున్నారు. ఏ రైతునన్నా పరామర్శించిండా? రైతులంతా బాధపడుతున్నారు. యూరియా కోతలు వచ్చినాయి, ఈయన వచ్చినాక యూరియా కోతలు వచ్చినాయి. అప్పుడు 9.5 సంవత్సరాల బాబు కేసీఆర్ గారి పాలనలో ఆటోడికి డబ్బులు ఇస్తే ఇంటి దాకా తెచ్చి ఇస్తుండే అని రైతులే చెప్తున్నారు. ఇప్పుడు హరిగోస పడుతున్నారు. ముందు రైతులను ఆదుకో. రైతులు వాన వస్తే ఎండొస్తే రోడ్డు మీద వేసుకొని మొత్తము ధాన్యం అంతా ఖరాబ్ అవుతుంది. ముందు వాళ్ళకి ఏంటన్నా షెడ్ లేపిచ్చేది చూడు, తర్వాత నువ్వు ఇవన్నీ ముచ్చట్లు మాట్లాడు. కానీ ఏంది అని అంటే కేవలము ఈయన జస్ట్ ఏదో బొంకాలే మాటలు, గద్దెలు ఉండాలి. మీడియా ముందుకు వస్తే ఏం మాట్లాడాలో తెలియదు. ముందే ఈయన ఏంటంటే స్కూల్లో ఏబిసిడీలు చదువుకోకుండా కాలేజీలో పోయి ఏబిసిడీలు చదువుకునేటోడు ఈయన. ఈయన మాట్లాడే మాటలు గిట్లనే ఉంటాయి. ఈడ ఏం చెయ్యం కానీ మేము వచ్చిన వాళ్ళకు ఇది కట్టిస్తాం అది కట్టిస్తాం అన్న. సరే కట్టిస్తావు, ఏడికెళ్ళి కట్టిస్తావు? నేను ఏడికన్నా పోతే నన్ను దొంగ చూపులు చూస్తున్నారు, చెప్పులు ఎత్తుకుపోయేటోన్లాగా చూస్తున్నారు. నన్ను కోసుక తిన్నా కానీ రూపాయి లేదు, లంక బిందెలు ఉన్నాయి అనుకొని వచ్చినా కానీ ఈడ ఉట్టి బిందెలు కూడా లేవు అని ఈయననే కదా మాట్లాడి. ఈయన మన సీఎం గారు రాక్షస పాలన చేస్తున్న రేవంత్ రెడ్డి గారే మొత్తం బట్టబయలు చేసిండ్రు. మళ్ళీ ఇప్పుడు నిన్ను కోసుకొని తిన్నా నీకు ఏడ అప్పు పుడతలేదు, నీ మొహం చూసి ఒక అప్పు పుడతలేదు. ఇప్పుడు ఏడికెళ్ళి అప్పు పుడుతుంది, ఏడికెళ్ళి పైసలు వస్తాయి. ఇప్పుడు ఖజానాలో పైసలు లేవు, మొత్తం కేసీఆర్ అప్పులు చేసిండు, మిత్తిలే కడుతున్నానన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఆ మిత్తిలు కడుతున్నాడా అంటే ప్రజలకు తెలవాలి ఇది ఈయన చెప్పేది నిజమా అబద్ధమా.
ఇంతకు ముందుకు ఎప్పుడు స్టేట్మెంట్ పెట్టినా అప్పులు 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 అంటుండే. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఒక 6 నెలల నుండి అప్పుల మాట తీస్తలేరు, మిత్తిల మాట తీస్తలేరు. కేవలం అభివృద్ధి చేస్తాం. ఏడుకెళ్ళి చేస్తావు, ఖజానానే ఖాళీ అయిందన్నావు కదా, నీకేడు అప్పు పుడతాడు. నీ దొంగ ముఖం అంటారు చూడు, దొంగ కోళ్ళు పట్టుకునేటోడు ఎట్లుంటాడు అట్లనే ఉంటాడు సేమ్. ఏడు పోయినా కానీ ఆయనను చూడంగానే భయపడుతున్నారు, అమ్మో ఏది ఎత్తుకుపోతాడా ఏం చేస్తాడా అనేది. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు ఆయనకు ఫైనాన్స్ కూడా తీసుకొచ్చి చాతగాని దద్దమ్మ మన రేవంత్ రెడ్డి. ఆయనకి ఏడికేళ్ళు పుడుతుంది. అవన్నీ వేస్ట్ మాటలు, ఉట్టి మాటలు. అంటే మహిళలకు కూడా డ్వాక్రా మహిళలకు సంబంధించినటువంటి 8 లక్షల లోన్ ఉంటే ఇప్పుడు 10 లక్షల వరకు కూడా పెంచుతామన్నారు. అదేవిధంగా గతంలో 1000 కోట్ల వరకు కూడా మేము వారికి శాంక్షన్ చేయడం జరిగింది, వారి యొక్క డబ్బులు కూడా మేము ఇవ్వడం జరిగిందని కూడా ఆయన చెప్తా ఉన్నారు. ఇప్పుడు డార్కా మహిళలే కదా ఆయనకు, అంటే ఏమన్నా 8 లక్షలు ఉంటే ఇంటికెళ్ళి ఇస్తున్నావా, నీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నావా, నీ దగ్గరికి వెళ్ళి ఇస్తున్నావా, నీవు ఏమన్నా సొంతదా కాదు కదా, అది గవర్నమెంట్ పైసా, మా పైసా మాకు ఇస్తున్నావు. దాంట్లో నువ్వు పెద్ద ఉద్ధరించింది ఏం లేదు. ఆయన చెప్తా ఉన్నారు కదా, ఇప్పుడు ఇందిరాశక్తి పేరు మీద కూడా క్యాంటీన్లు ఓపెన్ కావచ్చు, లేకపోతే వివిధ భవనాలు కూడా మహిళల కోసం కేటాయిస్తాను. దాదాపు 8,000 భవనాలకు కూడా ఆయన శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ పని కూడా కాదంటారా మీరు? శంకుస్థాపనల తప్ప ఇంకా వాళ్ళు చేసింది ఏం లేదు, ఒదిగేంది ఏం లేదు. ఏమన్నారు, ఇంద్రమ్మ ఇల్లులు అన్నారు. ఏడ ఇంద్రమ్మ ఇల్లులు ఒక్క ఇటుకే పెట్టినరా, ఒక సిమెంట్ సంటి తెచ్చిండ్రా, ఒక్క గోడ కట్టినరా చూపియమనండి. అవి కేసీఆర్ గారు ఉన్న ఇండ్లనే, ఆ ఇండ్లనే కలర్లు వేసి అది ఇంద్రమ్మ ఇల్లులని అప్పచెప్పిండ్రు. కానీ వీళ్ళు వచ్చిన 3 సంవత్సరాల పాలనలో ఏ ఒక్క ఇల్లు కట్టిండ్రు. ఇంకోటి ఇంద్రశక్తి, మన రాహుల్ గాంధీ యోజన అని 4 లక్షల పిల్లలు వాళ్ళు అప్లై చేసుకొని పాపం ఎదురు చూస్తున్నారు. మళ్ళీ ఇప్పటివరకు అది లేదు, అసలే లేదు. నువ్వు కొసరు ఎడికెళ్ళి తెచ్చి పెడతావు అంటే జస్ట్ మాటలతో మబ్బి పెట్టాలి. తెలంగాణ ప్రజలు ఏది చెప్పినా వింటారు. నేను ఇట్లనే మాటల గారి అంటారు కదా, బుడుబుంకలోడు, మనం చిన్నగున్నప్పుడు బుడుబుంకలోడు వస్తుండే, అమ్మ పలుకు జగదంబ పలుకు అని ఇంటి ముంగడికి వచ్చి బియ్యం మనం 1 చాటలు వేసేంత వరకు ఏదో చెప్తుండే, ఓ నువ్వు పెద్ద అదైపోతావు ఇదైపోతావు అని. గట్లుంటి బుడుబుంగ మాటలు మాట్లాడుతుండు మన బుడుబుంకల చిటినాయుడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు వాస్తవానికి నిన్న మరి బతుకమ్మ చీర కూడా లాంచ్ చేసినట్టున్నారు. ఇంతకు ముందు మరి నీలం కలర్లో ఉంటూ ఈసారి ఆకుపచ్చ, చిలక పచ్చ కలర్లో కూడా కనిపిస్తూ ఉంది. మరి ఎట్లా చూస్తారు ఆ చీర కలర్? మీకంటే బెటర్ క్వాలిటీలో ఇస్తున్నామని చెప్తా ఉన్నాను. బెటర్ క్వాలిటీలు ఇస్తున్నావా అని అన్నావు. సరే, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఇచ్చినావా? బతుకమ్మ పండుగ రోజు ఇచ్చినావా? బతుకమ్మ ఆడడానికి ఇచ్చినావా? అది వేసుకొని బతుకమ్మ ఏ మహిళనన్నా ఆడిందా? కేవలం నీకు దగ్గర ఉన్న వాళ్ళకి ఇచ్చినవేమో, మాకు తెలియదు కానీ అవి సగం ఇచ్చినావు. అది ఆడికి స్టాప్ అయిపోయింది. మళ్ళీ 1 ఇయర్ ఏమో అవుతుంది. మళ్ళీ ఇప్పుడు చిలక మాటలు చెప్పనీకే, చిలక పలుకులు వలకనీకే చిలక రంగు చీర తెచ్చిండు. ఇప్పుడు పలుకుతుంటాడు అనమాట. ఆ చిలక రంగు ఉంటుంది కదా, ఆ చిలక పలుకులు వలకాల, ఆ పలుకులు వలకనీకే చిలక రంగు చీర తెచ్చిండు. అవి కూడా కొన్ని ఇస్తాడు, అంతే చేస్తాడు. అంతే తప్పించి ఇంకేం ఆయన తోటి మాటల తప్ప ఇంకా పని చేత. కానీ ఒక దద్దమ్మ ఎవరన్నా ఉన్నారంటే ఇన్ని రాష్ట్రాలలో అది మన తెలంగాణ సీఎం. మనం బాధపడాలంతే. అయితే వాస్తవానికి మరి మీ పార్టీకి కౌంటర్ ఇచ్చుకుంటూ ఈ చీరల విషయం వచ్చినప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, సొంత చెల్లెని బయట తరిమేటోళ్ళు వాళ్ళు, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ నా చెల్లెలు అనుకొని వారి యొక్క శ్రేయస్సు కోసం పనిచేసేటువంటి వ్యక్తి నేనంటూ కూడా ఆయన చెప్పుకుంటా ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు, మీరు దద్దమ్మ అని మాకు తెలుసు, మీరు తెలివి తక్కువ అని తెలుసు, మీరు చదువురాని దద్దమ్మ అని తెలుసు. ఒక్క ముచ్చట అండి, చెల్లెని ఎవ్వరు తీసేయలేరు, బిడ్డని ఎవరు తీసేయలేరు. బిడ్డ రిలేషను చెల్లె రిలేషన్ ఎక్కడ పోదు. చెల్లె రిలేషన్ అని మాట్లాడుతుండగా చెల్లె రిలేషన్ అనేది తెలియదు. ఆయనకు చెల్లెళ్ళు ఉన్నారో లేరో నాకు తెలియదు, ఎందుకంటే ఎప్పుడు చెల్లె కనబడలేదు రేవంత్ రెడ్డి. కానీ వాళ్ళ 3 అన్నదమ్ములు అయితే ఈయన సీఎం అయినాక రాజులు కాదు, పెద్ద రాజుల్లాగా రాజభోగాలు తెలంగాణ ప్రజల సొమ్ముతోటి సోకులు పడుతారు, అది మాకు తెలుసు. ఇంకో ముచ్చట ఏంటంటే, చెల్లె పదవి నుండి ఎవరు తొలగించలేరండి. అవును, ఒక పార్టీలో ఒక సంస్థలో మా నాయకుడు సస్పెండ్ చేసిండు. అది సస్పెండ్ చేసి ఇప్పుడు కార్యకర్తలు, ఏ కార్యకర్తలైనా, ఏ ఎమ్మెల్యే కానీ, ఏ మినిస్టరే కానీ పార్టీకి ఆపోజిట్గా పనిచేసినా, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినా ఖచ్చితంగా పార్టీ నుండి సస్పెండ్ చేస్తారు. ఆ సస్పెండ్ చేసుడు ఏందో
బాపు కేసీఆర్ గారు చేసిండ్రు. దాంట్లో చెల్లె పోస్టు నుండి తీసేసిండని నీకు ఏ ఎదవ చెప్పిండు, నువ్వు ఏ ఎదవ మాటలు మాట్లాడుతున్నావు? నీకు అసలు అన్న చెల్లెల బంధం తెలుసా? అన్న చెల్లెల గురించి నీకు తెలుసా? మాట్లాడితే అన్న చెల్లెల గురించి మాట్లాడి రాజకీయం చేసే నీచ రాజకీయం చేయడం మానేసేయి. ఎందుకంటే ఒక చెల్లె ఎప్పటికీ చెల్లెగానే ఉంటుంది, ఆయన అన్నగానే ఉంటాడు. ఆ రక్త సంబంధం ఎవ్వరు విడదీయలేరు కూడా. సో చివరి ఏం చెప్పదలుచుకున్నారు? 1 కోటి మంది మహిళలు మరి కోటీశ్వరులు అవుతారనే నమ్మకం ఉందా మీకు? 3 ఏండ్ల నుండి ఏ ఒక్క మహిళ కోటీశ్వరాలు పక్కన పెట్టు లక్షాధికారి అయ్యిందా ఏంటన్నా? కాలేదు. అవి జస్ట్ ఏంటంటే ఎలక్షన్ రాగానే ఏదో గారడి చేయాలి, మాటలు మాట్లాడాలని చెప్పేసి ఆయన స్టంట్లు వేయడం తప్ప, ఒక మాటలు మాట్లాడడం తప్ప ఆయన తెలంగాణకు చేసింది ఏమి లేదు, తెలంగాణ ప్రజలకు అభివృద్ధి చేసింది ఏం లేదు, తెలంగాణను అభివృద్ధి చేసింది కూడా ఏం లేదు. ఎందుకంటే ఈయనకే అప్పు పుట్టనప్పుడు ఈయన ఏడుకెళ్ళి తెలంగాణను అభివృద్ధి చేస్తాడు? కోటీశ్వరులను, ఈ మహిళలను కోటీశ్వరులను ఎక్కడికెళ్ళి చేస్తాడు? అవన్నీ ఉట్టి మాటలు, గారడి మాటలు. ఆయన మాటలకు తెలంగాణ ప్రజలు ఒక్కసారి, తెలంగాణ యావత్తు తెలంగాణ మోసపోలేదు. హైదరాబాద్లో మీరు చూసినట్టయితే 40 సీట్లు బీఆర్ఎస్కి వచ్చినాయి. ఏ ఒక్క దగ్గర కూడా ఈయనని దేకలేరు కూడా. ఏంటంటే ప్రజలు మన గ్రామాల ప్రజలు ఏంది అని అంటే వాళ్ళు అమాయకమైన ప్రజలు అంటారు కదా, వాళ్ళు నమ్మేసిండ్రు ఈయనని. అరే కేసీఆర్ గారే ఇంత ఇస్తుండ్రు, కేసీఆర్ కంటే మించి ఇంకా ఎక్కువ ఏమన్నా ఇస్తుండేమో. తులం బంగారం అన్నాడు. ఇంకా నాయన 3 ఏండ్ల నుండి ఎంతమంది ఆడబిడ్డల పెళ్ళిళ్ళు అయినాయి? తులం బంగారానికే దిక్కు లేదు. తులం బంగారం ఇప్పుడు లక్షాధిక కోటీశ్వరుల పక్కన తులం బంగారానికి 1 లక్ష. ₹1,00,000 రూపాయలకి శాతగానో నువ్వు కోటీశ్వరులు ఎడికెళ్ళి చేస్తావు మహిళలని. నైనా ఆడోళ్ళ పేరు చెప్పుకొని నువ్వు రాజకీయం చేయడం మానే. చిన్న శాంపుల్ తమ్మి, మొన్న ఒక ఆడపిల్లకు తెలంగాణ మైనర్ బాలికకు అన్యాయం అయితేనే 9 రోజుల దాకా నోరు తెరవని సీఎం ఎవరన్నా ఉన్నారంటే మన దళిద్రుడు సీఎం అంతే. అటువంటిది ఆడవాళ్ళకి ఏం న్యాయం చేస్తాడు? ఒక మైనర్ అమ్మాయికే న్యాయం చేయలేక పోయిండు. 9 రోజులు ఆ గాడిదని దాపెట్టు. ఒక హోమ్ మినిస్టర్ ఈయననే కదా తలుచుకుంటే. ఇప్పుడు మన ఎవరు అల్లు అర్జున్ని ఎట్లా చేసిండు? స్పాట్లో టక్క జైలుకు పంపించిండు. మళ్ళీ వాడిని ఎందుకు పంపించలేదు అంటే ఈడ ప్రజలకు అర్థమైపోయింది. ఒక చిన్న పిల్లనికి అన్యాయం చేయలేకపోయినావు, నువ్వు మాలాంటి వాళ్ళ మహిళలకు ఏం న్యాయం చేస్తావు? కోటీశ్వర్లను ఏడ చేస్తావు? ముందు తులం బంగారం ఈ పెళ్ళైన ఆడపిల్లలు నువ్వు డిసెంబర్ 9న నువ్వు ఏదైతే సంతకం పెట్టి సీఎం అయినావో ఈ రాష్ట్రానికి, ఆ రోజు నుండి 20 రోజు వరకు లిస్టు తెప్పించుకొని ఎంతమంది అమ్మాయిలు పెళ్ళైనరో వాళ్ళకు తులం బంగారం ఇచ్చి తర్వాత కోటీశ్వరాలను చేయండి. ఇదే మేఘన్ గారు చెప్తున్నటువంటి మాట. ఏదైతే ముఖ్యమంత్రి కోటీశ్వరులను చేయడం కాదు, ఫస్ట్ మమ్మల్ని లక్షాధికారులను చేయి. ఏవైతే గతంలో ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో ఆ హామీలను నెరవేర్చు. తులం బంగారం ఫస్ట్ తులం బంగారం ఇచ్చిన తర్వాత నిన్ను నమ్ముతాం, నీ ప్రభుత్వాన్ని నమ్ముతాం. అదేవిధంగా పార్టీపై ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, కవిత గారు కావచ్చు, అదేవిధంగా వారి కుటుంబం మీద ఎవరైతే కేటీఆర్ గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలను ఆమె ఖండించారు. కవితకు కేటీఆర్కి ఏమైనా ఉంటే వారి బంధం వారి దగ్గరే ఉంటుంది, కానీ దీన్ని రాజకీయం లాగద్దని కూడా ఆమె మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా మహిళల సాధికారత అని చెప్తా ఉన్నారు. మహిళల్ని మీరు ఫస్ట్ మాకు ఇచ్చినటువంటి హామీలు, మహాలక్ష్మి పథకం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు నెరవేర్చండి. ఫస్ట్ ఆ హామీలు నెరవేర్చిన తర్వాత నీ ప్రభుత్వాన్ని నమ్ముతాం, నీ ప్రభుత్వం ఇప్పుడు చేతగాని ప్రభుత్వం అని కూడా వారు చెప్తా ఉన్నారు. మరి చూద్దాం రానున్నటువంటి రోజులు మరి ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి మాటలు నెరవేరుతాయి, లేకపోతే ప్రతిపక్షం చేస్తున్నటువంటి ఆరోపణలు నెరవేరుతాయి కూడా వేచి చూద్దాం. చూస్తున్నాను దిశ టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్, వీడియో జర్నలిస్ట్ వంశీ.